ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయేది 5.1 సెటప్ గురించి అండి. ఒక మినీ ఫంక్షన్ హాల్ అయితే ఉంది. వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనమైతే దీన్ని తయారు చేసాము. నేను ఆడియో రిలేటెడ్గా నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ గాను. మెయిన్గా యాంప్లిఫైర్ మీద ఎక్కువ ఫోకస్ అయితే పెడతాను. ఈ సెటప్లో వచ్చేసి మనం సరౌండ్ అయితే మోడల్ అయితే మార్చామండి. జనరల్గా బయట వేరే సరౌండ్స్ చేస్తారు కానీ ఆ లుక్ అనేది వేరేలా ఉంటుంది. మనది చూడండి సరౌండ్ ఎడ్జ్ టు ఎడ్జ్ ఫినిషింగ్ అనమాట. సబూఫర్ వచ్చేసి 12 ఇంచ్ JBL 1500 వాట్ సబూఫర్ అయితే మనం వాడాము. ఫ్రంట్ సైడ్ లుక్ అయితే మార్చాము ఈసారి. కంపల్సరీ రిమోట్ కిట్స్కి నేను ఇట్లాంటి SMPS కంపల్సరీ వాడతాను. ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉండొద్దు, ప్లస్ మనకి రిమోట్ కిట్స్ అనేది డ్యామేజ్ కావు. ఫ్యూటెక్ అనమాట. ఫ్యూటెక్లో చిన్న డిస్ప్లే అయితే మనం వాడాము. ఎక్సోబాస్ మోడల్ అనమాట. నేను కంపల్సరీ యాంప్లిఫైర్ అయితే డబుల్ ట్రాన్స్ఫార్మర్ హెవీగానే చేస్తాను. వుడ్ వర్క్ కూడా నేనే చేసుకుంటానండి. బయట ఏ కార్పెంటర్ ఉండరు, ఏది ఉండరు. ఏంటంటే నా పర్టికులర్ నాకు నచ్చిన అవుట్పుట్లు నేను చేసుకుంటాను. స్పీకర్ ప్యాకేజ్ కానీ యాంప్లిఫైర్ కానీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్కీ ఏవి టెక్. మన లొకేషన్ వచ్చేసి పాల్వంచ అండి, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయేది 5.1 సెటప్ గురించి అండి. దీని రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి కొత్తగూడెం నుంచి అయితే వచ్చింది. కొత్తగూడెంలో చిన్న మినీ ఫంక్షన్ హాల్ అయితే మన కస్టమర్ ఒక ఆయన అయితే చేయించుకున్నారు. దానికి తగ్గట్టు ఒక ప్రొజెక్టర్ సిస్టమ్ వాళ్ళకు ఉంది. దాని తగ్గట్టు మినీ జనరల్గా ఒక 5.1 హోమ్ థియేటర్ కావాలి అంటే వాళ్ళ సజెషన్ ప్రకారం మనం తయారు చేసామన్నమాట. ఇప్పుడు ఇందులో ఈ సెటప్లో వచ్చేసి మనం సరౌండ్ అయితే మోడల్ అయితే మార్చామండి. ఈ మోడల్ సరౌండ్స్ అయితే చేస్తున్నాం ఇప్పటి నుంచి అయితే. ఇందులో వచ్చేసి మనం సరౌండ్స్కి కానీ ఫ్రంట్ లెఫ్ట్ రైట్స్కి కానీ ఇవే వాల్ హ్యాంగింగ్ కిందకి అయితే వాడుతున్నాము. ఫోర్ బాక్సెస్ వచ్చేసి 8 ఇంచ్లో అయితే ఉంటుంది ఇందులో, ఓకేనా. సెంటర్ వచ్చేసి 6 ఇంచ్లో అయితే మనం ఇచ్చాం. డ్యూయల్ 6 ఇంచ్ అయితే ఉంటుంది. సబూఫర్ వచ్చేసి 12 ఇంచ్ JBL 1500 వాట్ సబూఫర్ అయితే మనం వాడాము టోటల్గా. ఇందులో యూజ్ చేసిన స్పీకర్ కాంపోనెంట్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు యాంప్లిఫైర్ వచ్చేసి మనం జనరల్గా రెగ్యులర్ బేస్డే ఫ్యూటెక్ రిమోట్ కిట్ వేసి 5 ఛానల్ శక్తి, కుమార్ ఆడియోస్ మోనం అలాగే వేసాము. కాకపోతే మన కొత్త వ్యూవర్స్ కోసం అయితే నేను ఇంటర్నల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మన యాంప్లిఫైర్. ప్లస్ ఈ సరౌండ్ మోడల్ మీకు నచ్చినట్టయితే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. నేను మీకు ఈ వీడియోలో కంపల్సరీ ఈ సరౌండ్ మీకు లుక్ అనేది నేను మీకు షార్ట్స్ అయితే కొన్ని ఇస్తాను. మీకు ఎలా అనిపించింది అనేది మన కమెంట్స్లో అయితే కంపల్సరీ కమెంట్ చేయండి వీటి గురించి, ఓకేనా. మీకు కూడా ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఏమైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇప్పుడైతే ఈ యాంప్లిఫైర్ మనం ఇంటర్నల్గా ఏమైతే యూజ్ చేసామనేది నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను దగ్గర నుంచి. ఒకసారి రండి. ప్లస్ ఇంకేంటంటే దీని మీకు జనరల్గా మన మూవీ సాంగ్స్ మీకు ఏమైనా డెమో కావాలి అనుకుంటే మనం ఫుల్ వీడియోలు అయితే ఇవ్వలేమండి. జనరల్గా షార్ట్స్లో అయితే నేను క్లిప్స్ వేస్తూ ఉంటాను. జనరల్గా మన షార్ట్స్ అయితే విజిట్ చేయండి. అందులో మీకు దీంట్లో ఈ యాంప్లిఫైర్తో నేను మూవీ సాంగ్స్తో కూడా క్లిప్స్ అయితే వేస్తాను. ప్రతి యాంప్లిఫైర్ ఏదైనా కొత్త యాంప్లిఫైర్ తయారైతే దాని క్లిప్స్ అయితే అందులో వేస్తాను. అందులో మీకు దీని ఫుల్ క్వాలిటీ మన రెగ్యులర్ బేస్ సాంగ్స్లో అయితే మీకు వినబడుతుంది. ఇప్పుడైతే దీని దగ్గర నుంచి ఇంటర్నల్గా చూపిస్తాను, ఒకసారి రండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ అయితే మనం ఫ్రంట్ సైడ్ లుక్ అయితే మార్చాము ఈసారి. ఫ్రంట్ ప్యానల్ అయితే ఈసారి వేరే మోడల్ అయితే నేను ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి సబ్ కంట్రోల్ అనమాట. ఇది వచ్చేసి మాస్టర్ ఎన్కోడర్, ఇక్కడ వచ్చేసి పవర్ స్విచ్, ఇది వచ్చేసి USB. టోటల్ ఫ్రంట్ సైడ్ అయితే ఇవే ఉంటాయి అనమాట. మనకు డిస్ప్లే వచ్చేసి ఇందులో ఈ సైడ్కి అయితే వస్తుంది చిన్న డిస్ప్లే. మన ఫ్యూటెక్లో చిన్న డిస్ప్లే ఉంటుంది కదా, దాని తగ్గట్టు విత్ ఇన్బిల్ట్ బ్లూటూత్తో పాటు ఉంటుంది. ఇంటర్నల్గా మనం చూసినట్టయితే ఆడియో రిలేటెడ్గా మనం ఇక్కడ వచ్చేసి జనరల్గా
సబ్బుకి వచ్చేసి ఈ ట్రాన్స్ఫార్మర్ వాడాము. 5 ఛానల్కి వచ్చేసి ఈ ట్రాన్స్ఫార్మర్. ఇది వచ్చేసి 24-024 5 amps ట్రాన్స్ఫార్మర్. ఇది వచ్చి 24-024 8 amps ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇందులో వీళ్ళ రిక్వైర్మెంట్ వీళ్ళ బడ్జెట్కి తగ్గట్టు అయితే మనం యాంప్లిఫైర్ అయితే తయారు చేస్తాము, యాంప్లిఫైర్ కానీ సెటప్ కానీ. కాకపోతే నేను ఆడియో రిలేటెడ్గా నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ గాను. మెయిన్గా యాంప్లిఫైర్ మీద ఎక్కువ ఫోకస్ అయితే పెడతాను. మీకు ఆడియో అవుట్పుట్ అంత వచ్చేది యాంప్లిఫైర్ నుంచే. అవతల స్పీకర్స్ మీరు ఏం వాడినా కానీ మెయిన్ యాంప్లిఫైర్ అనేది బాగుంటేనే మీకు అవుట్పుట్ అనేది మంచిగా ఉంటుంది. దాని తగ్గట్టు నేను కంపల్సరీ యాంప్లిఫైర్ అయితే డబుల్ ట్రాన్స్ఫార్మర్ హెవీగానే చేస్తాను. ఓకేనా. వీళ్ళకి కూడా అలాగే చేశాను. క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఇప్పుడు ఇంటర్నల్గా మనం చూసినట్టయితే ఇది సబూఫర్కి వచ్చేసి మనం ఈ ట్రాన్స్ఫార్మర్ వాడాము. ఇది 5 ఛానల్కి వచ్చేసి ఇది దీనికి సంబంధించిన పవర్ సెక్షన్ అండి. ఇక్కడ మనం రిమోట్ కిట్ చూసినట్టయితే మనం ఫ్యూటెక్ అనమాట. ఫ్యూటెక్లో చిన్న డిస్ప్లే అయితే మనం వాడాము, ఎక్సోబాస్ మోడల్ అనమాట. ఈ రిమోట్ కిట్స్ అయితే బాగుంటాయి అనమాట. దీనికిను మన డికోడర్కి పర్ఫెక్ట్గా కాంబినేషన్ అయితే మంచిగా కుదురుతుంది. దానికోసం అయితే ఇది వాడతాను. జనరల్గా మిగతా రిమోట్స్ కూడా బాగుంటాయి కానీ నాకైతే ఇది పర్టికులర్గా బాగా ఇష్టం అనమాట. ఇక్కడ మనం 5 ఛానల్కి వచ్చేసి మనం 5 ఛానల్ చూసినట్టయితే శక్తి బోర్డ్ అనమాట. శక్తి 5 ఛానల్ ఆడియో బోర్డ్ అయితే మనం వాడాము. ఓకేనా. సబ్బుకి వచ్చేసి కుమార్ ఆడియో 4-fet మోనో, థండర్ మోనో అంటారు కదా, అది వాడామన్నమాట. ఇక్కడ సబ్బుకి క్రాస్ ఓవరింగ్కి అయితే శక్తి క్రాస్ ఓవర్. ఇక్కడ వచ్చేసి మనకి సబ్బు సంబంధించిన వాల్యూమ్ అండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు చూసినట్టయితే ఇవి ఎల్ఈడీస్ అనమాట. నేను డౌన్ ఫేసింగ్లో ఆ విధంగా అయితే నేను ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్రొటెక్షన్ బోర్డ్ అనమాట, 6 ఛానల్ ప్రొటెక్షన్ బోర్డు. ఇది యూడి ఆడియోస్లో కూడా ఈ మోడల్ అయితే మారిందనమాట ఈ మధ్య. జనరల్గా ఇంతకుముందు 3 చిన్న రిలేస్ వచ్చేటి, ఇప్పుడు ఈ మోడల్లో వచ్చేసి మధ్యలో పెద్ద రిలే ఇస్తున్నాడు. ఎందుకంటే సబూఫర్ మనం ఇండివిజువల్గా వేయాల్సి వస్తుంది కదా. ఈ సబూఫర్ కోసం కొద్దిగా హెవీగా అయితే ఇచ్చాడు. సబూఫర్ సెంటర్కి అయితే దీనికి అసైన్ చేస్తాము. ఈ రెండు ఏంటంటే లెఫ్ట్ రైట్ సరౌండ్స్కి వాడేస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్యూటెక్ డికోడర్ బోర్డ్ అనమాట. ఇప్పుడు ఇందులో మనం చూసినట్టయితే ఎయిర్ది కంపల్సరీ నేను మన యాంప్లిఫైర్స్లో ఎయిర్ వెంటిలేషన్ అనేది నేను నీట్గా పెడతాను అనమాట. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ పెట్టాను కదా, ఎయిర్ వెంటిలేషన్ అయితే ఇక్కడ పెట్టాను. ఇక్కడ నుంచి ఇన్లెట్ ఈ విధంగా ఎగ్జిట్ అవుతుంది అనమాట. మనకేంటంటే కూలింగ్ కూడా మంచిగా ఉంటుంది, ప్లస్ హీట్ అనేది బయటికి తన్నేస్తుంది అనమాట. మన కూలింగ్ అనేది సైడ్ యాంప్లిఫైర్ పైన క్యాబినెట్కి సైడ్ ర్యాక్స్ ఉంటాయి అనమాట, దాని ద్వారా లోపలికి వస్తుంది. ఆ విధంగా ఇంటర్నల్ కూలింగ్ అనేది మీకు స్టేబుల్గా ఉంటుంది అనమాట, మరీ హీట్ కాకుండా. ఇప్పుడు ఇంటర్నల్గా మనం చూసిన కాంపోనెంట్స్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఇదొకటి మనం జనరల్గా ఏంటంటే ఇందులో పవర్ సెక్షన్కి అయితే చిన్న ఎస్ఎంపిఎస్ అయితే నేను వాడాను. ఎందుకంటే నాకు కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ దానికి కొద్దిగా ఇబ్బంది కాకుండా నేను కంపల్సరీ ఇట్లాంటి జనరల్గా ఎస్ఎంపిఎస్ అయితే నేను వాడతాను. ఈ ట్రాన్స్ఫార్మర్లు అయితే నేను నమ్మను అనమాట. ఓన్లీ రిమోట్ కిట్ సప్లై వాటి కోసం కంపల్సరీ రిమోట్ కిట్స్కి నేను ఇట్లాంటి ఎస్ఎంపిఎస్ కంపల్సరీ వాడతాను. ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉండొద్దు, ప్లస్ మనకి రిమోట్ కిట్స్ అనేది డ్యామేజ్ కావద్దు, దానికోసం అయితే ఈ ఎస్ఎంపిఎస్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇందులో వచ్చేసి 2 ఫ్యాన్స్ యూజ్ చేశాం కదా. ఇప్పుడు ఇంటర్నల్గా చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ నేను 6 స్పీకర్స్ కోసం అయితే సాకెట్స్ ఇక్కడైతే ఇచ్చాము. ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అండి, సరౌండ్ లెఫ్ట్ రైట్, అలాగే సెంటర్ సబూఫర్ అనమాట. ఓకేనా. సింగిల్ సబూఫర్ కాబట్టి ఇక్కడ అసైన్ చేసాము. ఇన్ ఫ్యూచర్ ఏమైనా పెంచుకోదలుచుకుంటే దాని తగ్గట్టు మనం ఇక్కడెక్కడ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ హోల్ ఉంటుంది, జనరల్గా ఇక్కడ దెబ్బేసి ఇది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ బనానా సాకెట్స్ అంటే బైండింగ్ పోస్ట్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్యూచర్లో. ఈ క్యాబినెట్ కూడా కొత్తగా మోడల్ అయితే లైట్గా మార్చాడు అనమాట లుక్. ఇక్కడ వచ్చేసి జనరల్గా హెచ్డి రష్ కటింగ్ ఉంటుందండి. ఇంతకుముందు హెచ్డి రష్ బోర్డ్స్ వాడేటోళ్ళం కదా, దాని కటింగ్ అయితే ఉంటుంది. ఇది ఇప్పుడు వాడట్లే కాబట్టి ఇది డమ్మీ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూటెక్ FT003 version 2 డికోడర్ అయితే ఇక్కడ పెట్టాము. ఇక్కడ వచ్చేసి ఆక్స్ ఇన్పుట్స్ కోసం అయితే ఆర్సీ పిన్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి డమ్మీ అనమాట. టోటల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. టోటల్గా యాంప్లిఫైర్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మన సరౌండ్ లుక్ అయితే చూసుకుందాం. సరౌండ్ మోడల్ అయితే మనం మార్చాం కదా, ఇది చూడండి. సైడ్ నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఉంటుంది సరౌండ్ లుక్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి. జనరల్గా బయట వేరే సరౌండ్స్ చేస్తారు కానీ ఆ లుక్ అనేది వేరేలా ఉంటుంది. మనది చూడండి సరౌండ్ ఎడ్జ్ టు ఎడ్జ్ ఫినిషింగ్ అనమాట. ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇస్తాను నేను. వుడ్ వర్క్ కూడా నేనే చేసుకుంటానండి, బయట కార్పెంటర్ ఉండరు, ఏది ఉండరు. ఏంటంటే నా పర్టికులర్ నాకు నచ్చిన అవుట్పుట్లు నేను చేసుకుంటాను, స్పీకర్ ప్యాకేజ్ కానీ యాంప్లిఫైర్ కానీ. కాకపోతే కొద్దిగా టైం అనేది తీసుకుంటాను, దాని తగ్గట్టే అవుట్పుట్ అయితే ఇస్తానమాట. నాకు వచ్చే కస్టమర్లు కూడా కంపల్సరీ ఓపిక్గా ఉంటారు, దాని తగ్గట్టే నేను ఆర్డర్స్ కూడా ఒప్పుకుంటాను అనమాట. కాకపోతే అవుట్పుట్ మాత్రం పర్ఫెక్ట్గా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. టోటల్గా సరౌండ్ అయితే మీరు చూసారు కదా, దీని షార్ట్స్ అయితే నేను మన వీడియోలో అయితే ఇస్తాను. మీకు ఆ షార్ట్స్లో మన సరౌండ్ లుక్ ఎలా అనిపించింది అనేది చూసి కంపల్సరీ కమెంట్ అయితే చేయండి. ఓకేనా. మన వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ అనేది చేయండి. ఇప్పుడు ఇక్కడ మన సబూఫర్ వచ్చేసి, సబూఫర్ కూడా మన పర్టికులర్ మోడల్ అనమాట.
ఇది వచ్చేసి మన ఓన్ మోడల్, జేబీఎల్కి తగ్గట్టు కరెక్ట్ ట్యూన్ చేసి ఉంటుంది. బ్యాండ్ పాస్ మోడల్, ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను బ్యాండ్ పాస్ మోడల్ 4th ఆర్డర్ సబ్‌వూఫర్ అంటారు అనమాట. ఇప్పుడు నేనేంటంటే దీన్ని మన జేబీఎల్కి తగ్గట్టు నేను లోపల వాల్యూమ్ అయితే ఇస్తాను అనమాట. దానికి కావాల్సిన వాల్యూమ్ అనేది నేను ఫ్రంట్ బ్యాక్ అనేది దాని తగ్గట్టు ఇస్తాను. కాకపోతే ఈ సబ్‌వూఫర్ వచ్చినట్టయితే ఫ్రంట్ ఫేసింగ్ కానీ ఎల్పోర్ట్ కానీ ఏ సబ్‌వూఫర్ అయితే రాదండి. నేను కంపల్సరీ కొద్ది కాస్ట్ ఎక్కువ దీనికి నేను ప్రిఫర్ చేస్తాను. కస్టమర్ కూడా కంపల్సరీ ఇదే తీసుకోమని చెప్తాను, ఎందుకంటే అవుట్పుట్ కూడా దాని తగ్గట్టే ఉంటుంది. ప్లస్ మీకు సబ్‌వూఫర్ అనేది కూడా ఎక్కువ డ్యామేజ్ అనేది కాదు, ఓకేనా. ఇందులో పంచ్ అనేది మీకు మంచి డెప్త్ అనేది పడుతుంది ఈ బ్యాండ్ పాస్ సబ్‌వూఫర్లో. టోటల్గా ఈ ప్యాకేజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. మనం ఏం చేసాం, ఇక్కడ 2 లెఫ్ట్ రైట్ కిందకైతే ఇవి వాడామన్నమాట, 2 సరౌండ్స్ కిందకైతే అవి వాడాం. 4 సేమ్ అదే మోడల్లో అయితే తయారు చేశాను. సెంటర్కి వచ్చేసి 6 ఇంచ్ అనమాట. ఇది వచ్చేసి జేబీఎల్ సబ్‌వూఫర్. ఓకే, అర్థమైందిగా. ఇదండి టోటల్ ప్యాకేజ్ దీనిది. చూసారుగా ఫ్రెండ్స్, మన యాంప్లిఫైర్ ఎక్స్ప్లెనేషన్, లుక్ అండ్ డెమో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అలాగే మన బాక్స్ లుక్ ఎలా అనిపించిందో మన కమెంట్లో అయితే కంపల్సరీ తెలియజేయండి. అలాగే మన వ్యూవర్స్కి అయితే ఒక చిన్న విజ్ఞప్తి అండి. జనరల్గా ఏంటంటే అందరు కమెంట్ చేస్తున్నారు, అన్న రేట్లు అయితే చెప్పట్లేదు అని. రేట్లు అనేది ఎందుకు చెప్పట్లేదు అంటే 5.1 యాంప్లిఫైర్స్ అనేది మన కన్ఫిగరేషన్కి తగ్గట్టు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటే ఒక ఫిక్స్డ్ రేట్ అనేది ఉండదు. అందుకే నేను రేట్ అయితే డిస్కస్ చేయట్లేదు 5.1 యాంప్లిఫైర్స్. జనరల్గా ఏంటంటే ఒక్కొక్కరితో ఒక కన్ఫిగరేషన్ ఉంటుంది, అన్న నాకు ఈ బోర్డ్తో కావాలి, ఈ ట్రాన్స్ఫర్తో కావాలి అలా అని అడుగుతారు. నేనేంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసి నేను ప్రైజెస్ అయితే చెప్తాను. మీకు కూడా ఏమైనా రిక్వైర్మెంట్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. నేను మీ రిక్వైర్మెంట్ అనేది ఏంటిదో చెప్తే నేను దాని తగ్గట్టు నేనైతే మీకు ఎస్టిమేషన్ ప్రైస్ అనేది చెప్తాను. ఏంటంటే మీ కన్ఫిగరేషన్కి తగ్గట్టు నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. అంటే యాంప్లిఫైర్ ఒకటనే కాదు, స్పీకర్ ప్యాకేజ్ కూడా ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే జనరల్గా హ్యాండ్మేడ్ స్పీకర్స్ ఉంటాయి, అలాగే కొద్దిగా బ్రాండెడ్ స్పీకర్స్ ఉంటాయి. స్పీకర్కి తగ్గట్టు ప్రైజెస్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్మేడ్ స్పీకర్స్ కాస్ట్ తక్కువ పడవచ్చు, ఇంకా దానికంటే తక్కువ కూడా ఉంటాయి, అది ఇంకా కాస్ట్ తక్కువ పడవచ్చు. ఇంకా కొద్దిగా బ్రాండెడ్ స్పీకర్స్, కొద్దిగా మార్కెట్లో కొద్దిగా పేరు చలామైన అయిన ఊఫర్స్ ఉంటాయి, వాటి రేట్లు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. దానికోసమే మన ప్రైజెస్ ఏం చెప్పాం, మీ రిక్వైర్మెంట్ అనేది తెలిస్తే దాని తగ్గట్టే మనం ప్రైజెస్ అనేది అయితే డిస్కస్ చేస్తాం అనమాట. ఈ ప్యాకేజ్ అయితే మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. అలాగే మీకు కూడా ఇలాంటి రిక్వైర్మెంట్ ఏమన్నా ఉంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. అలాగే మన వీడియోకి అయితే మన ఎఫర్ట్ కానీ మన ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మన వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కమ్యూనిటీలో మన వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన సోషల్ ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ విక్రమ్.